నమస్తే అందరికీ. నేను ఇప్పుడు నిల్చొని మాట్లాడుతున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సిరి స్కూల్ ఉంటుంది. ఇది వచ్చేసి మేడిపల్లి శ్రీరామ ఆర్టీసీ కాలనీ. ఇక్కడ 112 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి G+1 హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుందండి. ఇక్కడైతే మేడిపల్లి కమాన్ ఉందో, కమాన్ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో చేస్తున్నది ఎందుకంటే మంచి డిస్కౌంట్లో, అంటే మంచి నెగోషియేషన్లో హౌస్ అనేది సేల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వరంగల్ హైవే రోడ్. వరంగల్ హైవే రోడ్లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ అంతా చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము మేడిపల్లి కమాన్ కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి హౌస్ వరకు అయితే కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మేడిపల్లి వెళ్ళాల్సినటువంటి రోడ్ అండి. ఇక్కడ చూస్తున్న వచ్చేసి బచ్పన్ స్కూల్ నుంచి హౌస్ వరకు అయితే చాలా దగ్గరలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. SFS స్కూల్ కంటే బిఫోరే ఉంటుంది. ఇప్పుడైతే రైట్ టర్న్ తీసుకుంటున్నామో ఇదే రోడ్లో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్లోనే మనం హౌస్ అనేది రాబోతుందండి. ఇప్పుడు వచ్చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగింది. హౌస్ ముందర ఉన్నటువంటి సీసీ రోడ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి 30 ఫీట్స్తో ఉంటుంది. హౌస్ వచ్చేసి మనకి మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 24x42 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ హౌస్ G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పక్కనే వచ్చేసి మనకి సిరి స్కూల్ ఉంటుంది. ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పూర్తిగా రెడ్ బ్రిక్స్ తోటి మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. టేక్ వుడ్ తోటి చౌకట్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ సీలింగ్ హైట్ కూడా ఎక్కువగా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ పూజా రూమ్ కూడా రావడం జరుగుతుంది. పూజా రూమ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా స్పేషియస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ సజా ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా స్పేషియస్ రావడం జరుగుతుంది. హౌస్ వచ్చేసి మనకి మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పూర్తిగా రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ సంబంధించిన ఏరియా కూడా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేషియస్ రావడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ యొక్క సైజెస్ కూడా క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియాకి సంబంధించిన ప్లేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చౌకోట్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ అంతా కూడా క్లియర్గా గమనించవచ్చండి. చాలా మంది వాల్స్ వచ్చేసి డస్ట్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో మీరు కన్స్ట్రక్షన్ అనేది క్లియర్ గా చూపించడానికి పూర్తిగా శాండ్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బ్రిక్స్, సిమెంట్, శాండ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరుగుతుంది అండ్ కిచెన్ ఏరియా రావడం జరుగుతుంది. ఇటు పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. పూర్తిగా శాండ్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌస్ ఇది. మంచి మెటీరియల్ వాడుతున్నారు. ఎవరైనా రీజనబుల్ బడ్జెట్ లో కావాలన్నట్లయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. హౌస్ యొక్క రేట్ అనేది 1,20,00,000 చెప్తున్నారు. స్క్రీన్ పైన ఉన్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు.